యెహోవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రతి మోకాలు వంచి ప్రార్థించే క్రైస్తవులుగా మనందరం మారాలి. ఎందుకంటే ఇప్పుడు అంచె దినముల్లో ఉన్నాం. ఎప్పుడో నా చిన్నప్పుడు విన్న ఒక పాట నాకు గుర్తొస్తుంది. అది ఇప్పుడే జరుగుతుంది. జనము మీదకి జనమే లేచును, రాజ్యము మీదకి రాజ్యము లేచును, ఘోరమైన యుద్ధాలు జరుగును, సముద్రాలు ఉప్పొంగి లేచును, సూర్యచంద్ర నక్షత్ర రాశిలో గొప్ప మార్పులే జరిగి తీరును. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను ఈ పాటని. అది ఇప్పుడు జరుగుతుంది. అంచె దినములు చూడండి, అన్న చిన్నన్న నా పెద్ద ఒక సాంగ్ అన్నమాటది. మనందరం ఇప్పుడు దేశం కోసం, ప్రపంచం కోసం ప్రార్థిస్తుండాలి. ఇప్పుడు మనం అంచె దినముల్లో ఉన్నాము. దేవుడు తిరిగి రాబోయే దినములమడి ప్రార్థించాలి. 1 గంట అయినా ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ ఈ యుద్ధాలు ఆగేటట్లు ప్రార్థించాలి. యుద్ధాలు ఆగితేనే మన ప్రపంచం మళ్ళీ నెమ్మదిస్తుంది. వాళ్ళందరూ వాళ్ళందరి మధ్య శాంతి సమాధానాలు కలిగించేటట్టు దేవుడిని వేడుకొని ప్రార్థించాలి. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.